తో సహా డిజైన్ అప్రూవ్ అయినటువంటి కొడంగల్, ఉస్నాబాద్, నల్గొండ, హుజూర్ నగర్, మంతిని, పాలేర్, ఖమ్మం, వరంగల్, ఆందోల్, చంద్రాయన్గుట్ట, మంచిర్యాల్, కొల్లాపూర్, ములుగు, భూపాల్పల్లి, అచ్చంపేట్, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి అండ్ మధిర అండ్ ఇంకా మిగతా అన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ ద పైప్ లైన్. ఇంతవరకు ఆల్రెడీ మాకు సైట్స్ వచ్చేసినాయి, వీటికి శాంక్షన్స్ కూడా ఇచ్చాం. రేపు 11వ తారీఖు నాడు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో, ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు చేసి దీనికి నాంది పలకవలసింది కూడా మా మంత్రివర్గ సహచరులకి, శాసనసభ్యులకి, అధికారులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ వీ విల్ సెండ్ యూ ఎ డీటెయిల్డ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. చేస్తారా లేకుంటే కంటిన్యూ అవుతాయా సార్? ఈ స్కూల్ పెట్టే చోట ఏవైతే జెడ్పీఎస్ఎస్ స్కూల్స్ ఉన్నాయో విలేజ్లలో వాటిని ఇందులో విలీనం చేస్తారా లేకుంటే అవి విడివిడిగా వర్క్ జరుగుతుందా? రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో మీ అందరూ తెలుసు, దానికి ఒక సిస్టమ్ ఉంది, ఎంట్రన్స్ టెస్ట్. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్ పోయేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా స్కూల్కే పోకుండా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే కెన్ అప్లై. అందులో వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు సెలెక్ట్ చేసి ఆ స్కూల్స్ అన్నింటిలో నింపుతాం. సార్ డిప్యూటీ సీఎం గారు, సార్ ఇక్కడ సార్ యా సార్ ఇప్పుడు ఈ 4 స్కూల్స్ అను వెల్ఫేర్ స్కూల్స్ ఒక క్యాంపస్లోకి తెస్తున్నారు. ఓన్లీ ఒక క్యాంపస్లో విడివిడిగా బిల్డింగ్లో ఉంటాయా? పిల్లలందరినీ క్లాస్ రూమ్లు కానీ వసతి కానీ అన్నీ కలిపేస్తారా? అన్నీ కలిపే ఉంటాయి. అంటే క్లాస్ రూమ్ 4 బిల్డింగుల్లో కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఆల్ సెక్షన్స్ ఇన్ ఈచ్ బిల్డింగ్ అంటే ఈచ్ క్లాస్ రూమ్. అంటే దానికి స్కూల్ నడుస్తుందా లేకుంటే ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. 4 కాంప్లెక్సెస్లో ప్రతి కాంప్లెక్స్లో కూడా ఆల్ సెక్షన్స్ ఆ స్కూల్స్లో ఉంటారు. జనరల్ ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, మిగతా సెక్షన్స్ అందరూ ఉంటారు యాజ్ పర్ ది ఆ స్కూల్ స్ట్రెంత్ని బట్టి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసిన స్కూల్స్ ఎంత కాలంలో పూర్తయితాయి సార్? మేము 7 months టార్గెట్ పెట్టుకున్నాం, 6 to 7 months. నెక్స్ట్ దసరా కంటే ముందే ఇది కంప్లీట్ కావాలనేది మా అందరి టార్గెట్. దానికోసమే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారి స్థాయిలో ఒక కమిటీని కూడా వేసి వారు ఎవ్రీ వీక్ దీని మీద మానిటర్ చేస్తూ ఉంటారు. డిప్యూటీ సీఎం గారు, సార్ ఇప్పుడు ఏర్పాటు చేయబోయే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ దేర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది స్కూల్స్. ఓకే సార్, 11వ తారీఖు నాడు మీరు భూమి పూజ చేస్తామంటున్నారు కదా, ఆ రోజు మీ మంత్రులతో పాటు సీఎం గారు కూడా కొడంగల్లో కూడా ఉంది కదా, పాల్గొంటారా? ప్లస్ కొడంగల్లో కూడా ఉంది. ఈ సిబ్బంది యొక్క నియామకం ఎట్లా ఉంటుంది? సపరేట్గా ఏమైనా ఉంటుందా? ఉన్న సిబ్బందితోనే మీరు? ఒక నిమిషం. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి సొసైటీ ఉంది. ఆ సొసైటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అడ్మిషన్ తీసుకునే క్రమంలో క్యాస్ట్ రిలీజియన్ కాలం ఉంటుంది కదా, ఆ కాలం ఉంచుతారా తీసేస్తారు? యు ఆర్ ఆస్కింగ్ ఎ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్. అంటే క్యాస్ట్ ఉంటుందా లేదా అంతే, కాలం అంతేనా? అదే దట్స్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. అన్నీ ఉంటాయి సార్. ఇంకొకటి, ఒక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కంటే 5,000 కోట్ల ఫండ్స్ అని పెట్టారు. ఒక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఒక స్కూల్ కాదు, ఒక స్కూల్కి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రెసిడెన్షియల్ స్కూల్కి 24 నుంచి 25 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది, 26 ఎంత అవుతుంది ఒక్కో స్కూల్కి. సేమ్ యాజ్ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే అవుతాయి, అడిషనల్ అమౌంట్ ఏం లేదు దీంట్లో. కాకపోతే ఏంటంటే ఆర్కిటెక్చరల్ స్టాండర్డ్స్ పెంచాము, డిజైన్స్ పెంచాము. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బాగా అఫ్లూయెంట్ సెక్షన్స్ ఏ స్కూల్స్ పోయి చదువుకుంటున్నారో అటువంటి స్టాండర్డ్ కలిసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు మన పిల్లలకి అందిస్తున్నారు. సార్ ఇప్పటికే 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని కాలేజ్గా, జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేశారు. ఈ స్కూల్స్లో అప్ టు 12th క్లాస్ వరకు ఉంటుంది సార్. సార్ అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ మళ్ళీ మీరు నిర్మించబోయేదానికి ఇంక్లూడ్ చేసేస్తారు? ఇప్పుడు యాజ్టీజ్గా పక్కా బిల్డింగ్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అట్లాగే ఉంటాయి. కొత్తగా మేము పక్కా బిల్డింగ్స్ లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ బిల్డింగ్ శాంక్షన్ చేసి
దీంట్లో తీసుకొని వస్తాం. సార్ ఇవి కాకుండా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది కాకుండా ఇంతకుముందు బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ సపరేట్ అవి హాస్టల్స్ ఉన్నాయి కదా సార్, వాటిని అట్లా కొనసాగిస్తారా ఇందులో? అన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మారుస్తాం. ఓకే, దట్ ఆల్ విల్ బి టేకెన్ కేర్ బై ది సొసైటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అది దాని పని అది చేస్తుంది. సార్ క్లియర్ బ్రదర్? ప్రభుత్వ పాఠశాలలో అంటే అన్నీ ఉచితంగా ఇస్తున్నప్పటికీ కూడా తల్లి